తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కల్లుగీత వృత్తిని ఆధునీకరించి వృత్తిలో ఉపాధి పెంపొందించాలని, కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని ఈ నెల 28వ తేదీన సూర్యాపేట పట్టణంలో జరగనున్న గీతన్న రణబేరి బహిరంగ సభను కల్లుగీత కార్మికులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ కమిటీ అధ్యక్షులు పల్లెపాటి కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ, మల్లన్న సాగర్ ముంపు గ్రామాల కల్లుగీత కార్మికుల సమావేశం కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గజ్వేల్లోని ఆర్&ఆర్ కాలనీ, మల్లన్న సాగర్ ముంపు గ్రామాల కల్లుగీత కార్మికుల లైసెన్సులు, చెరియాల మిర్దొడి ఎక్సైజ్ సంబంధించిన లైసెన్సు గజ్వేల్ ఎక్సైజ్ ట్రాన్స్ఫర్ ముంపు గ్రామాలకు అయ్యేలా చూడాలని, ముంపు గ్రామంలో ఉన్న గీతా కార్మికులకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని, అందులో ఈత చెట్లు పెంచుకునేలా చెట్లను ఇవ్వాలని, గీతా కార్మికులు కల్లు అమ్ముకోవడానికి స్థలం కేటాయించాలన్నారు. ముంపు గ్రామం కోల్పోయిన గ్రామానికి ఎల్లమ్మగుడి స్థలం కేటాయించాలని గీతా కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో గీతా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, కల్లుగీత కార్పొరేషన్ కు నిధులు కేటాయించి గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. గీతా కార్మికుల పోరాటం, ఆందోళన చూసి ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం 2 రోజుల క్రితం నిర్వహించిందని, సమావేశానికే పరిమితం కాకుండా కల్లుగీత కార్మిక సంఘం లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారం కోసం పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో హెచ్ యాదగౌడ్, అంజాగౌడ్, ఎర్రవెల్లి భాస్కర్ గౌడ్, వెంకటేశం గౌడ్, కృష్ణగౌడ్, రవి గౌడ్, పల్లెపాటి నరేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బాలనర్సా గౌడ్, సింగారం భిక్షపతి గౌడ్, సీను గౌడ్, కిస్టాపూర్ రామాగౌడ్, సామి గౌడ్ అనంతరం కల్లుగీత కార్మిక సంఘం ఆర్&ఆర్ కాలనీ కమిటీ నూతన మండల కమిటీ ఎన్నిక చేయడం, అధ్యక్షులు పల్లెపాటి కనకయ్య గౌడ్, కార్యదర్శిగా సింగారం కృష్ణగౌడ్లు ఎన్నికయ్యారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు సూర్యాపేట పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా 28వ తేదీన గీతన్న రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లాలో, అదే రకంగా గజ్వేల్ నియోజకవర్గం ఉన్నటువంటి గీతా కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ కల్లుగీత కార్మికులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. గీతా కార్మికుల నిర్లక్ష్యం చూస్తున్నారు. గీతా కార్మిక సమస్యల పట్ల చిన్న చూపుతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో 2,50,000 మంది ప్రత్యక్షంగా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ వృత్తి మీద పరోక్షంగా ఆధారపడి కూడా మరొక 1,50,000 కుటుంబాలు నివసిస్తా ఉన్నారు. మరి గణనీయమైన సంఖ్యలో ఇవాళ కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి వృత్తిని ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం తాటి ఈత ఉత్పత్తులు ప్రోత్సహించాలి. కల్లుగీత కార్మికులు వారి సంక్షేమం కోసం మరి ఇవాళ 5,000 కోట్ల రూపాయలు కేటాయించి భూములు కొనివ్వాలి. ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమిని చెట్ల పెంపకానికి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి గీతా కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇవాళ వృత్తిని కోల్పోయి మల్లన్న సాగర్ నిర్మాణంలో ఇల్లు, భూమి, జాగా దాంతో పాటుగా చేసుకొని బతుకుతున్నటువంటి కల్లుగీత వృత్తి ఈదులు, తాళ్ళు మొత్తం కోల్పోయారు. మరి ఇవాళ సుమారు ఒక 300 కుటుంబాలు ఇవాళ ఈ గజ్వేల్ దగ్గర ఇక్కడ మరి పునరావాస కేంద్రాల్లో నివసిస్తా ఉన్నారు. కానీ చేసుకోవడానికి వృత్తి లేక ఇవాళ అడ్డమీది కూలీలుగా ఎవరు ఎక్కడ పనికి పిలుస్తారా అని చెప్పేసి బిక్కుమంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి సర్కారు మల్లన్న సాగర్ లో ఇవాళ వృత్తి కోల్పోయినటువంటి గీతా కార్మికులకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ప్రకటించి వాళ్లకు చెట్ల పెంపకానికి ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి కొనివ్వాలి. అదే రకంగా తాటి ఈత చెట్లను పెంచాలి. దాంతో పాటుగా డ్రిప్ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాలి. మరి మందువాల నిర్మాణం చేపట్టాలి. అదే రకంగా ఏదైతే ఇక్కడ ఈ గజ్వేల్ ఇక్కడ నివసిస్తున్నటువంటి గీతా కార్మికులు వాళ్ళ లైసెన్సులన్నింటినీ కూడా మరి వాళ్ళ గజ్వేల్కి ట్రాన్స్ఫర్ చేసి మరి వాళ్లకు వృత్తి, అదే రకంగా కళ్ళు షాపులు, బౌండరీస్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రానున్న రోజులలో మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ప్యాకేజీ సాధించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.